ఇన్ఫాక్ట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ పేపర్లో లేని విషయాలు కాకుండా ఆయన మొదలుపెట్టి ఒక ఫ్లోలో ఒక ఎమోషన్తో ఒక స్పీచ్ ఇస్తుంటే గవర్నర్ గారు ఆపి ముందు ఈ పేజీలో ఉండేది మొత్తం మీరు చదవండి, దాని తర్వాత అందుకే ఒక సాధారణ వ్యక్తిగా వచ్చా, మీ కుటుంబంలోంచి ఒక వ్యక్తిగా వచ్చా, మీ కొడుకుగా, మీ అన్నలా, మీ ఇంట్లో ఒక అబ్బాయిలా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను ఇవాళ. అయినప్పటికీ మీరు రండి, మేము చూసుకుంటాం, మీ వెనకతలు మేము ఉన్నాం అని చెప్పి మీరు నాకు నమ్మకం ఇచ్చారు. మతానికి సంబంధించి కూడా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ నాకు ఒక్కటే, వీళ్ళందరి కోసం నేను పనిచేస్తా, సెక్యులర్గా దీన్ని ఉంచడానికి నేను ట్రై చేస్తా ఈ పార్టీని. இந்து முஸ்லிம் கிறிஸ்தவர்களுக்கான முகம் தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். ఈవెన్ ఇన్ ద ఓత్ టేకింగ్ సెరమనీ విజయ్ గారి పర్సనల్ లైఫ్లో ఆయనకి సంబంధించిన వ్యక్తి ఒకరు వస్తే నేను దాని గురించి ఈ ఛానల్ అయితే నేనైతే మాట్లాడాను, అన్లెస్ ఇట్ ఈస్ పొలిటికల్లీ రిలవెంట్. ఆవిడ మీద ప్రైమ్ టైమ్ షోలు రన్ చేస్తున్నారు మెయిన్ న్యూస్ ఏజెన్సీస్లో. సి జోసెఫ్ విజయ్ అనుమ్ నాన్ ఈ మాట గత 6-7 రోజులుగా అటు చెప్దామని విజయ్ గారు, విందామని తమిళనాడు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సి జోసెఫ్ విజయ్ అనుమ్ నాన్ అల్టిమేట్లీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సార్లు గవర్నర్ గారిని కలవడానికి ట్రై చేసి కలిసి ఆయన వద్దని వెనక్కి పంపించి 5వ సారి 120 ఎమ్మెల్యేలతో ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి పర్మిషన్ దొరికింది. ఇవాళ ఆ స్పీచ్ కూడా జరిగింది. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఆ సీఎం ఓత్ టేకింగ్ సెరమనీలో క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా దే హెవ్ టేకెన్ దేర్ ఓత్. వాళ్ళు ఏమేమైతే మాట్లాడారో, ముఖ్యంగా విజయ్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆయన చెప్పిన మాటలు ఏంటి తమిళనాడు ప్రజల కోసం, అండ్ తమిళనాడులో విజయ్ గారు తీసుకొద్దాం అనుకుంటున్న చేంజెస్ ఏంటి. ఎందుకంటే గత 6-7 రోజులుగా ఏదైతే జరుగుతుందో పొలిటికల్గా ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకి ఏ విధంగా తీసిపోయే విధంగా లేదు అది. మీకు సింపుల్గా నిన్నేమైందో చెప్పాలంటే ఆయన ఒక కపుల్ ఆఫ్ వెహికల్స్ బయలుదేరినాయి గవర్నర్ గారిని, విశ్వనాథన్ అర్లేకర్ గారిని కలవాలని చెప్పి. 120 ఎమ్మెల్యేలు సెట్ అయిపోయారు. ఇంక కలిస్తే సీఎం ఓత్ టేకింగ్ సెరమనీ అనగా టక్కన వెహికల్స్ వెనక్కి తిరగడం మొదలుపెట్టాయి. ఇదేంటిది, ఏమైంది కొత్తగా అంటే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, గవర్నర్ గారు కేరళ వెళ్తున్నారని. ఇదే విశ్వనాథన్ అర్లేకర్ గారు అటు తమిళనాడుకి ఇటు కేరళకి ఇద్దరికి గవర్నర్ అయినా. సో అక్కడ కూడా ఇలాంటి హడావడే ఉంటుంది, ఇలాంటి ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఆయన వెళ్తున్నారు. సో అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పి ఆయన వెనక్కి పంపించేశారు విజయ్ గారిని. తీరా ఆయన వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ గవర్నర్ గారు అపాయింట్మెంట్ దొరికిందని చెప్పి మళ్ళీ వెహికల్స్ ఇటు తిరిగాయి. సోషల్ మీడియాలో మీమ్స్ ఎలా ఉన్నాయంటే విజయ్ గారి డ్రైవర్ ఎలా ఫ్రస్ట్రేట్ అవుతారో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారు. ఆ విధంగా గవర్నర్ గారు అన్నిసార్లు కలవాల్సి వచ్చింది ఈ పర్టికులర్ ఎలక్షన్స్ తర్వాత. మ్యాజిక్ ఫిగర్ దాటనందు వల్ల ఇవాళ మ్యాజిక్ ఫిగర్ ఎలా టచ్ అయింది, ఏం జరిగింది, ఏ పార్టీస్ మద్దతు పలిగా. మెయిన్లీ ఒక ఎమ్మెల్యే, మీరు నమ్మరు, పబ్లిక్గా సంతకం పెట్టి వీడియో బయటకు వచ్చింది, టీవీకేకి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి. టీవీకే అది క్లెయిమ్ చేసింది. తీరా పార్టీ హెడ్ ఉంటారు, ఆయన పేరు దినకరన్ గారు. ఇది డిఎంకే ఏడీఎంకే పార్టీ కాదు, వేరే పార్టీ తమిళనాడులో. ఈయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి టీవీకే పార్టీ మా ఎమ్మెల్యే సైన్ని ఫార్జరీ చేసింది, ఫ్రాడ్ కేసు పెట్టాలి అని చెప్పి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేశారు. టీవీకే ఒక వీడియో రిలీజ్ చేసింది, అందులో ఈయన డైరెక్ట్గా సంతకం పెడుతున్నట్టు ఉంది. అక్కడ చెప్పినట్టుగా ప్యారలల్లీ 100 విషయాలు జరిగినాయి. అన్నిటినీ టక్క మనం మాడేసుకుందాం. స్టార్ట్ టు ఫినిష్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్పీచ్తో సహా. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఇటు లోకల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్, ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి విడమర్చి 10 నిమిషాల వీడియో రూపంలో మీ ముందు పెట్టేస్తాం. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఒక్కటే మాట, ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. విజయ్ గారి సీఎం ఓత్ టేకింగ్ సెరమనీ ఏదైతే ఉందో చాలా టైం తర్వాత జరిగింది, చాలా సస్పెన్స్ తర్వాత జరిగింది కాబట్టి చాలా వైవిధ్యభరితంగా, దీని ఇన్ఫాక్ట్ వైవిధ్యభరితంగా అనడం కన్నా చాలా సెరిమోనియల్గా జరిగింది. ఆయన ఫాదర్ చంద్రశేఖర్ గారు, మదర్ అందరూ వచ్చారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు. ఆయన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. అండ్ ఈ సెరమనీ ఎలా ఉంటుంది, గవర్నర్ గారు ఉంటారు పక్కన, ఆయన ఆధ్వర్యంలో జరగాలి. ఆదవ్ అర్జున్ గారు అని చెప్పి, సెంగోటేయన్ గారు అని చెప్పి వీళ్ళందరూ క్యాబినెట్ మినిస్టర్స్. అది కూడా మనం మాట్లాడదాం, విజయ్ గారి క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారు మినిస్టర్స్, ఎవరైనా సెలెక్ట్ చేశారని చెప్పి. బట్ అంతకన్నా ముందు విజయ్ గారు మైక్ తీసుకొని హీ స్టార్టెడ్ టాకింగ్. ఇన్ఫాక్ట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ పేపర్లో లేని విషయాలు కాకుండా ఆయన మొదలుపెట్టి ఒక ఫ్లోలో ఒక ఎమోషన్తో ఒక స్పీచ్ ఇస్తుంటే గవర్నర్ గారు ఆపి ముందు ఈ పేజీలో ఉండేది మొత్తం మీరు చదవండి, దాని తర్వాత మీ స్పీచ్ మీరు ఇవ్వచ్చు అంటే ఆయన వన్స్ ఆ పేజీలో ఉండేదంతా చదివేసిన తర్వాత జనరల్ సీఎం ఓత్ టేకింగ్ సెరమనీలో ఏవైతే లైన్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి. దెన్ హీ స్టార్టెడ్ గెటింగ్ ఇంటూ పాయింట్స్. ఏవైతే ఉన్నాయో మనం మాడుకుందాం ఒకసారి. ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. ఇటువంటి డైనాసిటీస్ నుంచి, పెద్ద పెద్ద ఫ్యామిలీ నుంచి నేను రాలేదు. ఎగైన్ ఇది అటు డిఎంకేకి ఇటు ఏడీఎంకేకి ఇద్దరికి చెప్తున్నట్టు ఉంది. என்ன சொல்றது, எப்படி ஆரம்பிக்கிறதுன்னு தெரியல. சினிமாவில் எப்படியாவது கஷ்டப்பட்டு வெற்றி அடையணும்னு இருந்த ஒரு சாதாரண அசிஸ்டன்ட் டைரக்டருக்கு பிறந்த ஒரு பிள்ளையா, வாழ்க்கையில் வறுமைனா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும், பசினா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். நான் ஒன்றும் பெரிய மன்னர் பரம்பரையிலிருந்தெல்லாம் வந்துடல. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాజ్ అ సీఎం ఆయన ఫస్ట్ స్పీచ్లో ఎక్కడ ఒక అటాక్ కానీ
అట్లీస్ట్ డైరెక్ట్ అటాక్ ఎక్కడా లేదు. ఏదైనా ఉంటే ఇండైరెక్ట్గా ఉన్నట్టే ఉంది. నాకు జీవితంలో కష్టపడడం తెలుసు, ఆకలి బాధలు రెండు నాకు బాగా తెలుసు. నాకు అందుకే ఒక సాధారణ వ్యక్తిగా వచ్చా, మీ కుటుంబంలోంచి ఒక వ్యక్తిగా వచ్చా, మీ కొడుగ్గా, మీ అన్నలా, మీ ఇంట్లో ఒక అబ్బాయిలా వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను ఇవాళ. అయినప్పటికీ మీరు రండి, మేము చూసుకుంటాం, మీ వెనకాతలు మేము ఉన్నాం అని చెప్పి మీరు నాకు నమ్మకం ఇచ్చారు. ఆ నమ్మకమే నన్ను ఇవాళ ఇక్కడ నిలబెట్టింది. అండ్ ఈ గత 6 నెలలుగా నా మీద ఏవైతే నిందలు వేశారో, అవమానాలు, అభాండాలు ఇవన్నీ వేశారో, నాతో పాటు నేను తీసుకున్నాను సరే, నాతో పాటు మీరు కూడా తీసుకున్నారు. అది తీసుకోవడం కాదు, నాతో పాటు నిలబడ్డారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు, నా వెనకాల ఉన్నారు. అందుకు నేను ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను, కరెక్ట్ అయిన గవర్నెన్స్ చేస్తే తప్పితే అని ఒక పక్క ఆయన చెప్తూ, నేను ఇంపాసిబుల్ థింగ్స్ని, అసాధారణ థింగ్స్, అసాధ్యమైన థింగ్స్ నేను చేద్దామని నేను రాలేదు ఇక్కడ. నేను దేవుడిని కాదు, నేను మీలాంటి సాధారణ మనిషిని. సో ఏవేవైతే పాసిబుల్ ఉన్నాయో కరెక్ట్ గవర్నెన్స్ అది నేను ఖచ్చితంగా నేను చేస్తాను, రియలిస్టిక్గా నేను చేస్తాను. சாதாரணமான மனுஷன்தான். நான் முன்னாடியே சொன்ன மாதிரி அது செய்வேன் இது செய்வேன்னு பொய்யான வாக்குறுதிகள்லாம் கொடுத்து உங்களை நான் ஏமாத்த மாட்டேன். எது சாத்தியமோ அது மட்டும்தான் நான் செய்வேன். ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరే ఏంటి నా ఇలా మాట్లాడుతున్నాడు, ఏదైనా కొంచెం ఇంపాసిబుల్ విషయం అయితే దాన్ని ఎలా చేస్తాడు, అలాంటి విషయాలు జరగాల్సి ఉంటే ఏంటి పరిస్థితి అనే డౌట్ మీకు వస్తే, మీరు నా వెనకాతల నా వెన్నంటే నిలబడినప్పుడు నాకు ఏది అసాధారణం మీరే చెప్పండి, ఏదైనా చూసుకుందాం, తేల్చేద్దాం, ఎటువంటి సమస్యనైనా నేను నిలబడితే ఎదుర్కొంటా. இம்மிடியட்டா உங்க மனசுல ஒரு கேள்வி ஒண்ணு வரலாம், அப்ப சாத்தியம் இல்லாததை செய்ய மாட்டாங்களா, செய்ய முடியாதா அப்படின்ற ஒரு கேள்வி ஒண்ணு வரலாம். இத்தனை கோடி மக்கள் என் கூட இருக்கும் போது எது வந்தாலும் பாத்துக்கலாம். తర్వాత విజయ్ గారు ఇచ్చిన ప్రామిసులు చాలా ఉన్నాయి. ఇది మనం డే 1 నుంచి మనం ఆడుతున్నాం. లేడీస్ సెక్యూరిటీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఈ రేషన్ కానీ, బస్సులు కానీ, ఏవేవైతే వెల్ఫేర్ డెవలప్మెంటల్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటి గురించి నేను మాట్లాడుతూ ఖచ్చితంగా నేను చేస్తా, ఎంత త్వరగా వీలైతే అంత చేస్తా. నా మీద మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి. మీరు నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు ఆ నమ్మకాన్ని కూడా నాకు ఇవ్వండి, కొద్దిగా ఓపిక పట్టండి, ప్రతి ఒక్కటి జరుగుతుంది అని ఒక పక్క ఆయన చెప్తూ, உங்களுக்கு தெரியாம போய் சந்திக்கிறதோ அப்படிலாம் நான் செய்ய மாட்டேன். எதுவா இருந்தாலும் வெளிப்படையாக ஒளிவு மறைவு இல்லாம தான் நான் செய்வேன். இவ்வளவு பெரிய ஒரு பொறுப்பை என் கையில கொடுத்துருக்கிறீங்க. அதே நேரத்துல எனக்கு கொஞ்சம் அவகாசமும் நீங்க கொடுக்கணும்னு நான் ரிக்வெஸ்ட் பண்ணி கேட்டுக்கிறேன். நான் சொன்னதையெல்லாம் படிப்படியா நிறைவேற்ற நான் ட்ரை பண்ணுவேன், நிறைவேற்றுவேன். அதே நேரத்தில் எனக்கு கொஞ்சம் அவகாசம் கொடுத்தீங்கன்னா எனக்கு கொஞ்சம் உதவியாகவும் ஒத்துழைப்பாகவும் இருக்கும். ఇది உங்களுடைய ఆட்சி. ఇది నా ఒక్కటి పార్టీ మాత్రమే కాదు, ఇది మన అందరి పార్టీ ఇది. అండ్ ఎవరెవరైతే నన్ను దూషించారో, నన్ను అవమానించారో, నా మీద అభాండాలు వేశారో వాళ్ళ పార్టీ కూడా ఇది. ఈ 8 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో, వాళ్ళందరూ నా వాళ్ళే. என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும் அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. వాళ్ళందరి కోసం నేను పనిచేస్తా. రేషన్ ఇష్యూలు కానీ, బస్సుల సమస్యలు కానీ, ఇది నా ఫస్ట్ గవర్నెన్స్ మెథడ్లో నా ఫస్ట్ పాయింటర్స్ ఇవే ఉంటాయి. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி, ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్పారు. అండ్ ఈ చెప్పిన మాటలో ఎంత నిజాయితీ ఉందో మన కాలం మనకు చెప్తుంది. సో ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి అసలు ఆయన ఏం చెప్పారో మనం చూస్తే, మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు ట్యాక్స్ రూపంలో కట్టే డబ్బుల్ని, గవర్నమెంట్ మీరు జీఎస్టీ రూపంలో ఇచ్చే డబ్బుని, ఆ డబ్బులో ఒక్క పైసాని కూడా నేను తినను. అది మీ డబ్బులు అవి. యూ హోల్డ్ మీ అకౌంటబుల్ ఫర్ దట్. ఏ పార్టీ అయినా, ఆఖరికి నా పార్టీ అయినా కూడా ఎవరైనా తప్పు చేస్తే ఎండగట్టేస్తా. சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்ல. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட గవర్నమెంట్ల என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி, விட மாட்டான். అండ్ అని చెప్తూ తన పార్టీ వాళ్ళు ఎవరైతే వింటున్నారో, లేదు మనం గెలిచేసాం కదా, టీవీకే పార్టీ ఇప్పుడు రూలింగ్లో ఉంది, ఒక ఆట ఆడదాం అని ఎవరి మైండ్లోనే ఉంటే ఇప్పుడే అది మైండ్లో నుంచి తీసేసేయండి. టేక్ ఇట్ ఆఫ్ యువర్ మైండ్. அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சிட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. అండ్ ఏదో పవర్ సెంటర్ అని, ఈ పవర్ సెంటర్ అని, ఆ పవర్ సెంటర్ అని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన మీనింగ్ ఏమైంది వచ్చి, ఇక్కడ పలానా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇప్పుడు మనకి వీసీకే నుంచి 2 సీట్లు, ఐయూఎంఎల్ నుంచి 2 సీట్లు, సిపిఐ నుంచి 2 సీట్లు, సిపిఎం నుంచి 2 సీట్లు, కాంగ్రెస్ నుంచి 5 సీట్లు మనం తీసుకున్నాం. అలా అని చెప్పి ఎక్కడో పవర్ సెంటర్ ఉందని అనుకోకండి మీరు. ఇది ఆయన వర్షన్ అయి ఉండొచ్చు, లేదా సెంటర్ మాట వినాలి, లేదా పలానా వ్యక్తి మాట వినాలని కాదు. నా తల మీద ఏదైతే ఉందో అదే నా సెంటర్, ఆ మాట మాత్రమే నేను వింటా అని తను ఎవరికి లొంగనని చెప్పి తను తేల్చి చెప్పేశాడు ఆయన. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. మనకి కాంగ్రెస్ పార్టీ విజయ్ గారితో కలుస్తున్నప్పుడు ఒక మాట చెప్పింది, మీరు ఎటువంటి రిలీజియన్ బేస్డ్ పార్టీతో మీరు కలవకూడదు అని. కాంగ్రెస్ ఏ పార్టీని మైండ్లో పెట్టుకుని ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా సింపుల్ విషయం అది. అండ్ ఆ పార్టీ ఇవాళ రూలింగ్లో ఉంది సెంటర్లో. సో సెంటర్లో ఉండే పార్టీ ఏదైనా పాలసీని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తే, విజయ్ గారికి అది నచ్చినా కూడా ఒకవేళ అలాంటిది ఏదైనా చేస్తే కాంగ్రెస్ నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. సేమ్ అప్లైస్ టు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్, ప్రతి పార్టీ. అండ్ ఇక్కడ ప్రతి సీటు ఇంపార్టెంట్. 2 సీట్లు ఎక్కువ ఉన్నాయి, 118 కానీ 2 సీట్స్ ఎక్కువ ఉన్నాయి, 120 ఉన్నాయి. ఇప్పుడు ఒక 3 ఎమ్మెల్యేలు కానీ బ్యాక్ ఆఫ్ అయితే గవర్నమెంట్ పడిపోతుంది. సో ఆయన ఈ స్టేట్మెంట్ ఏ ధైర్యంతో ఇచ్చారో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, బట్ ఈ స్టేట్మెంట్ అయితే ఆయన ఇచ్చారు. ఈ భయం జనాలు ఎక్కడో ఉంది. సో అగైన్
ఐ డోంట్ వాంట్ కంప్లీట్లీ టేక్ ఇక్కడ టీవీకే సైడ్ కానీ డిఎంకే సైడ్ అని ఏడీఎంకే సైడ్ అని బీజేపీ సైడ్ అని కాంగ్రెస్ సైడ్ అని నాకు కాదు. ఆబ్జెక్టివ్గా ఆయన ఏం చెప్పారో మనం చూద్దాం ఇవాళ వీడియోలో, అది మాత్రం మనం మాట్లాడదాం. ఇది వాటి వీడియో ఆయన స్పీచ్ని ట్రాన్స్లేట్ చేయడం కాబట్టి ఇది అక్కడి వరకే మనం పెడదాం. ఎనీవేస్ నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళాల్సి వస్తే, మతానికి సంబంధించి కూడా హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ నాకు ఒక్కటే, వీళ్ళందరి కోసం నేను పనిచేస్తా, సెక్యులర్గా దీన్ని ఉంచడానికి నేను ట్రై చేస్తా ఈ పార్టీని అని ఒక పక్క చెప్తూ, இந்து முஸ்லிம் கிறிஸ்தவர்களுக்கான முகம்தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். తర్వాత విజయ్ మామ అని నన్ను పిలిచే పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ వల్ల నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. అగైన్ పిల్లలు అంటే ఆయన ఉద్దేశంలో జెన్జీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఈయనకి ఫాలోయింగ్ ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ మనం డేటా తీసుకున్నా కూడా ఫీమేల్ ఓటర్స్, అది కూడా యంగ్ ఫీమేల్ ఓటర్స్ చాలా మంది టర్న్ అప్ ఈ ఎలక్షన్లో తమిళనాడులో. అందుకని వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, మీకోసం నేను ఖచ్చితంగా ఏదైనా నేను చేస్తాను, మీ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తాను, ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో మీద ఐ వర్క్, ఇది ఏం చెప్పిన మాట ఇక్కడ. அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பா நண்பி அவங்களால தான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். కాన్ఫిడెంటా இருங்க. తర్వాత ఇట్లా టైం ఇట్లా చూపిస్తూ ఫ్రెష్ న్యూ ఎరా ఒకటి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అండ్ ఒక సెక్యులర్ సోషల్ జస్టిస్ ఐడియాలజీ ఏదైతే ఉందో తమిళనాడులో ఇవాళ నుంచి మొదలవుతుంది. వెట్రి నిశ్చయం, వెట్రి అంటే గెలుపు అని తమిళ్లో అని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని, తమిళనాడు ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారిని, అంతెందుకు మై బ్రదర్ రాహుల్ గాంధీ గారిని చెప్పి రాహుల్ గాంధీ గారిని అందరినీ థ్యాంక్స్ చెప్పి மக்கள் நலன்களை மட்டுமே லட்சியமாக கொண்ட நமது அரசுக்கு பக்கபலமாக நின்று ஆதரவை வழங்கி உள்ள காங்கிரஸ் பேரியக்கத்தின் தலைவர் மதிப்புக்குரிய திரு மல்லிகார்ஜுன் கார்கே அவர்களை, பாராளுமன்ற எதிர்க்கட்சி தலைவர் மதிப்புக்குரிய மை பிரதர் திரு ராகுல் காந்தி அவர்கள் ఆయన స్పీచ్ని ఇక్కడ ముగించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయ్ గారు ఓత్ తీసేసుకున్నారు. హీఈస్ రైట్ నౌ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. అండ్ ఆయనతో పాటు ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఆధవ్ అర్జున్ గారు, ఈయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయినా, ఈజ్ అ వెరీ వెరీ స్మార్ట్ గై. ఆయన ఒకటే మాట అన్నారు, ఇవాళ టీవీకే పార్టీకి సంబంధించి జనాలు ఒక తీర్పునిచ్చారు, మాకు డబ్బులు కాదు మాకు చేంజ్ కావాలని చెప్పి. అందుకే మా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కూడా ఇవాళ బస్ డ్రైవర్ కొడుకు, విజయ్ గారి డ్రైవర్ కొడుకు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇంతకన్నా ఏం కావాలి చేంజ్ కోసం. అండ్ సెంగోటేయన్ గారు అని చెప్పి ఆయన ఏడీఎంకే లీడర్, ఆయన హీఈస్ ఆల్సో వెరీ వెరీ ప్రామిసింగ్ లీడర్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని క్యాబినెట్ మినిస్టరీలోకి తీసుకున్నారు. ఆయన ఇన్ఫాక్ట్ ఆయన జయలలిత గారు బాగా కావాల్సిన వ్యక్తి, ఎడ్యుకేషన్ మినిస్టర్లో కూడా పనిచేశారు ఆయన. అగైన్ జయలలిత గారి దగ్గర కూడా ఆయన ఎంత కావాల్సిన వ్యక్తో అక్కడ అంత రాజకీయం కూడా జరిగింది. దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. బట్ అగైన్ ఇవాళ విజయ్ గారి మినిస్ట్రీస్ ఏంటంటే తమిళనాడు హోమ్ ఆయన చేతిలో ఉంది, అండ్ ఆల్సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఫోర్సైట్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవి ఆయన అండర్లో ఉన్నాయి. ఎనీవే 6 days సస్పెన్స్ తర్వాత జరగాల్సిందే జరిగింది. కాకపోతే ఇట్స్ ఆన్ వెరీ వెరీ షేకీ గ్రౌండ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. విజయ్ గారికి 108 నియోజకవర్గాల్లో ఆమోదం ఉంది, కానీ 107 అప్రూవల్స్ మాత్రం ఆయన ఇవ్వగలుగుతారు. ఎందుకంటే 2 దగ్గరలో ఆయన గెలిచారు, చెన్నైలో, తిరుచిలో. సో ఒకటి పక్కన పెట్టి 107 +5 కాంగ్రెస్ 112 +2 సిపిఎం 114 +2 సిపిఐ, అదే ఈ ఎంఏ బేబీ గారి పార్టీ +2 అంటే 116, ఐయుఎంసి ముస్లిం లీగ్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ రిలీజియస్ బేస్ పార్టీస్తో కలవకూడదని చెప్పారు. మరి ఐయుఎంఎల్ ఎలా ఉందో నాకు తెలియదు. మరి 118 అండ్ లాస్ట్ +2 120కి రావడానికి వీసీకే. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. వీసీకే పార్టీ నిన్న ఈవినింగ్ 4 వరకు కన్ఫర్మేషన్ ఇవ్వాల. మొత్తం లోకల్ మీడియా, నేషనల్ మీడియా మొత్తం అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ వచ్చే 2 ఎమ్మెల్యేలే విజయ్ గారు చీఫ్ మినిస్టర్ని డిసైడ్ చేశాను. విజయ్ గారు నార్మల్ వ్యక్తి కూడా కాదు, ఈజ్ అ ఫిల్మ్ స్టార్. సో న్యాచురల్లీ నేషన్ వైడ్ ఒక ఉత్సుకత ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి. ఆ క్యూరియాసిటీతోనే మొత్తం అని ఉంటే మొత్తం వెయిట్ చేయించారు. 4ంటికి మాకు డ్రాఫ్ట్ అది ఇది అని చెప్పి ఏదో జరిగింది. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. కాకపోతే ఒక పర్టిక్యులర్ ఎమ్మెల్యే అమ్మ మక్కని మున్నేట్ర కలగమని చెప్పి అది ఒక పార్టీ, అది ఈ పార్టీ హెడ్ ఇస్ దినకరన్ గారు. ఆయన కాసేపు పక్కన పెడదాం. ఈ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ గారు. ఇప్పుడు ఈయన ఒకేసారి ఆ పార్టీ ఏడీఎంకేకి మద్దతు ఇస్తుంటే, లేదు నేను విజయ్ గారికి ఇస్తానని చెప్పి సంతకం పెట్టినట్టు ఒక వీడియో రిలీజ్ అయింది. టీవీకే రిలీజ్ చేసింది. ఎందుకు? ఈ దినకరన్ గారు వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, లేదు టీవీకే పార్టీ ఫోర్జరీ చేస్తుంది, ఏ వీడియో రిలీజ్ చేస్తుందని చెప్పి వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఆయన. దాన్ని ఫైట్ చేయడానికి ఈ వీడియో చాలా పెద్ద న్యూస్ అవుతుంది దీని చుట్టూ. అగైన్ ఈవెన్ ఇన్ ద ఓత్ టేకింగ్ సెరమనీ విజయ్ గారి పర్సనల్ లైఫ్లో ఆయనకి సంబంధించిన వ్యక్తి ఒకరు వస్తే, నేను దాని గురించి ఈ ఛానల్ అయితే నేనైతే మాట్లాడాను, అన్లెస్ ఇట్ ఈస్ పొలిటికల్లీ రిలవెంట్. ఆవిడ మీద ప్రైమ్ టైమ్ షోలు రన్ చేస్తున్నారు మెయిన్ న్యూస్ ఏజెన్సీస్లో. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే నాకు చెప్పాలి. ఫొటోస్ అలా పెట్టేసి ఎంతవరకు అది. అగైన్ ఎనీవేస్, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఈజీ క్వశ్చన్ అడుగుతా. డిఎంకే పార్టీని స్థాపించిన వ్యక్తి పేరేంటి? ఇది తెలిస్తే మీరు కింద కామెంట్స్లో మీరు రాయండి. ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చినా టక్కని మీరు చెప్పేస్తారు. ఇది జనరల్ నాలెడ్జ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు రాయండి. ఆ వ్యక్తి పేరేంటి? తెలియకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఇన్స్టాగ్రామ్లో
కొత్త కాంటెంట్ వస్తుంది. నా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దాన్ని మిస్ అవ్వదు. యుల్ బి ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఒకసారి అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఏజ్డ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి చెప్తున్నాను కదా. ఈ ఒక్క టాపిక్ మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా, మనకి జియో పొలిటికల్గా ఏం జరిగినా కూడా సింపుల్గా స్టార్ట్ టు ఫినిష్ అందరికీ అర్థమయ్యే భాష సింపుల్ చెప్పేస్తాను నేను. అది మీరు మిస్ అవ్వద్దు. నైట్ పడుకునే ముందు 10 నిమిషాలు నేను స్పెండ్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో నిన్న జరిగిన పొలిటికల్ డ్రామా మీద, ముఖ్యంగా గవర్నర్ గారిని విజయ్ గారు కలిసి జరిగి ఏం జరుగుతుంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో. ఆర్ ఎలక్షన్ రోజు ఏం జరిగింది, విజయ్ గారు ఎలా గెలిచారు అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్డ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.